ఎటువంటి అవినీతికి తావు లేకుండా పనిచేసిన నల్లగంట్ల సుధారాణి గారు మనతో ఉన్నారు. ఉద్యోగాలకు రాజీనామా చేసి రాజకీయాలు వచ్చారు కదా, ఎలా ఉండబోతుందో 2024 రాజకీయాలు? పేద ప్రజలకు, నిరుపేదలు, గ్రామీణ ప్రాంతాల్లో బ్రతుకుతున్న వారి ఇళ్లకి ఈరోజు అట్టడుగు వర్గాలకి ఇళ్ళకి డబ్బులు పంపించిన పరిస్థితి లేదు. వాళ్ళే ఇప్పుడు ఏమంటారంటే ప్రజలంతా సోమరం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి కూడా తింటున్నారు. ఏం చెప్తారు? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరి కోసం అయితే పనిచేస్తున్నారో వాళ్ళు అట్టడుగు వర్గాలు, అనగారిన వాళ్ళు, దే ఆర్ ద మోస్ట్ డిప్రైవ్డ్ క్లాసెస్ ఇన్ ద సొసైటీ. వారికి ఈరోజు కంచేలే గారు మాట కూడా అన్నారు, ఇటువంటి వ్యక్తిని మనం పోగొట్టుకుంటే మన పేదల చదువులు ఆగిపోతాయి, పేదల అభివృద్ధి ఆగిపోద్ది అన్నారు. అది ఎంతో నిజం. పెత్తందారి మనస్తత్వం ఎట్లా ఉంటుందంటే వాళ్ళ ఇళ్లలో ఆ పని చేయడానికి వాళ్ళు ఎప్పుడు అవైలబుల్గా ఉండాలి. వాళ్ళు చదువుకుంటే వాళ్ళు అవైలబుల్గా ఉండరు, వాళ్ళ అవేర్నెస్ పెరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు గత పాలన చూశారు, ఆ వ్యక్తుల్ని దగ్గరగా చూశారు, వాళ్ళలో ఉన్న క్వాలిటీస్ ఏంటి, ఈయన హైయెస్ట్గా ప్రభావం చూపే క్వాలిటీస్ డైరెక్ట్ ఫ్రమ్ సీఎం టు బెనిఫిషరీ సిటిజన్. మధ్యలో ఏ దళారీ వ్యవస్థ లేదు, ఏ పెత్తందారులు లేరు. గతంలో ఉన్న పరిస్థితి మర్యాద లభించలేదు. స్వామిదాస్ దంపతుల దగ్గర డబ్బులు లేవని కూడా పెద్ద ఎత్తున ప్రచారం టీడీపీలో జరిగింది కాబట్టి పక్కన పెట్టారు. మిమ్మల్ని రాజకీయాల్లో ఈరోజు అక్కడ ఏదో చాలా ఉంది సంపాదించుకోవాలనే ఉద్దేశం మాది కాదు. బీయింగ్ అ గెస్టెడ్ ఆఫీసర్ వీ కుడ్ హ్యావ్ లెడ్ అ వెరీ పీస్ఫుల్ లైఫ్. కానీ విస్తృత చేస్తున్నామండి. ఆ విషయంలో ఏమైనా పెయిన్గా అంటే ఒక శ్రీమతిగా ఇబ్బంది పడిన రోజు 30 ఏళ్ల సర్వీస్ చేశాం, నిస్వార్థంగా చేసామని మా మనస్సాక్షితో అనుకుంటున్నాం. పార్టీ మమ్మల్ని గౌరవించినప్పుడు పార్టీకి ఉమ్మడి కృష్ణా జిల్లాలో మాజీ జెడ్పీ చైర్మన్గా మచ్చలేని వ్యక్తిగా ఎటువంటి అవినీతికి తావు లేకుండా పనిచేసిన నల్లగంట్ల సుధారాణి గారు మనతో ఉన్నారు. గత కొద్ది రోజుల క్రితం ఆమె వైసీపీ పార్టీలో చేరిన నేపథ్యంలో గతంలో ఉన్న ఏదైతే పార్టీల తీరు ఎలా ఉండేది, యువ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితో ప్రయాణం ఎలా ఉండబోతుందో కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం నమస్తే. థ్యాంక్ యూ. ముందుగా మీకు వైసీపీలోకి వచ్చారు. మీతో పాటు మేము ఇందాక వస్తే ప్రజలందరూ కూడా సొంత అక్కలాగా, చెల్లిలాగా, అమ్మలాగా ఆదరిస్తున్నారు. ఎందుకని ఇంత బాండింగ్ నియోజకవర్గంలో ఉందంటే సార్ క్రెడిట్ అని తెలిసింది. మీరు కూడా ఉద్యోగాలకు రాజీనామా చేసి రాజకీయాలు వచ్చారు కదా, ఎలా ఉండబోతుంది 2024 రాజకీయాలు? దేవుని దయ వల్ల, దేవుని సంకల్పంతో జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి మంచి పనులు, మానవత్వ విలువలతో చేస్తున్నటువంటి పేద ప్రజానీకానికి నిజమైన సేవ చేస్తున్నటువంటి మహా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన నాయకత్వంలో పనిచేయడం చాలా సంతృప్తినిస్తుంది. ఎందుకంటే అభివృద్ధి అనేది వేరియస్ సూచికలు ఉంటాయి. దాంట్లో హ్యాపీనెస్ ఇండెక్స్ ఇస్ 1 పాయింట్, వేర్ పేద ప్రజానికి, నిరుపేదలు, గ్రామీణ ప్రాంతాల్లో బ్రతుకుతున్న వారి ఇళ్లకి ఈరోజు సంపద చేరుతూ ఉంది. ఈ నవరత్నాలు అన్న మహత్ కార్యము, ఆ పథకాల ద్వారా నేరుగా సంపద పేద గృహాలకు చేరుతూ ఉంది. ఇది మానవత్వ విలువలు కలిగి జగన్మోహన్ రెడ్డి గారు అమర్త్యసేన్ని చదివితే మన అందరికీ అర్థమవుతుంది. హ్యాపీనెస్ ఇండెక్స్ పేద ప్రజల్లో సంతోషం చూడాలన్న ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఆయన కూడా మనందరికీ ఒక అతీత శక్తి ఉంది, అందరం కూడా నమ్ముతాం. ఆ దివ్య శక్తిని ఉంది కాబట్టి మనందరికీ భయం, భక్తి, ఒక అదుపు, ఆజ్ఞ, ఆ పరిమితులకు లోబడి బ్రతుకుతూ ఉంటాం. జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా దేవుని బిడ్డ, రాజశేఖర రెడ్డి గారి తనయుడిగా అసెంబ్లీలో కూడా దేవుని సాక్షిగా, తర్వాత ప్రజల్ని సంపూర్ణంగా నమ్మినటువంటి విలువలు కలిగినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన కొరకు పనిచేయడం నిజంగా మనస్తృప్తినిస్తుంది. మేము మొట్టమొదటిసారిగా జగన్మోహన్ రెడ్డి గారిని కలవడానికి మేమిద్దరం వెళ్ళినప్పుడు చాలా ఆశ్చర్యపోయాం. ఒక ఆప్యాయతని ఆయనలో మేము చూసాం. మా స్వామిదాస్ గారిని ఆత్మీయంగా ఆలింగనం చేసుకొని మేము వెళ్ళే నాటికే మా మీద ఒక సమగ్రమైన అభిప్రాయ సేకరణ, సంపూర్ణంగా మా జీవితాలు ఎలా ఉన్నాయి, మా బ్రతుకులు ఎలా ఉన్నాయో సంపూర్ణంగా తెలిసినటువంటి వ్యక్తిగా పూర్తిగా ఒక మంచి మనసుతో ఆహ్వానించి దాసన్న కలిసి పనిచేద్దాం అనే ఒక ఆప్యాయము కలిగినటువంటి మాటలతోటి ఆయన దగ్గరికి చేరటం, ఆయన కోసం పనిచేయటం, దృఢ సంకల్పంతో మేము కూడా ఉన్నాం.
మేము మా వర్గాల కోసం ఎవరైతే నిజంగా నిరుపేద వర్గాలు ఉన్నారో, మా దళితులు ఉన్నారో, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీస్, నిజంగా వాళ్ళకి ఈరోజు మంచి ప్రభుత్వం అందిస్తున్నటువంటి ఈ బెనిఫిట్ వాళ్ళకి చేరుతున్న క్రమంలో మేము కూడా పాలిభాగస్తులు అవ్వడం చాలా సంతోషంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారితో పనిచేయడం చాలా సంతృప్తినిచ్చేటువంటి విషయం. మేడం చెప్పండి, గతంలో ఏ పార్టీ కూడాను అట్టడుగు వర్గాలకి వీళ్ళకి డబ్బులు పంపించిన పరిస్థితి లేదు. వాళ్ళే ఇప్పుడు ఏమంటున్నారంటే ప్రజలంతా సోమరులు చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి కూడా తిడుతున్నారు. అంటే ఒక మంచి స్కాలర్గా, విద్యావేత్తగా మీరు చాలా పొలిటికల్గా స్టడీ చేశారు కాబట్టి ఏం చెప్తారు దీనికి? ఒక విషయం అండి, సోమరిపోతులు అనేది సహజంగా, అంటే ఉన్నత వర్గాలకి ఆర్థికంగా అన్ని విధాల సౌకర్యాలు ఉంటే వాళ్ళు సోమరిపోతుల, వాళ్ళకు ఉన్నటువంటి ఇండస్ట్రీస్ కానీ, వాళ్ళకు ఉన్నటువంటి వ్యాపారాలు కానీ అవి కొనసాగించి ఇంకా అభివృద్ధి రావడానికి చేస్తారు. వాళ్ళకి అనేక విధమైన బెనిఫిట్స్ ఉన్నాయి, సబ్సిడీలు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరి కోసం అయితే పనిచేస్తున్నారో వాళ్ళు అట్టడుగు వర్గాలు, అనగారిన వాళ్ళు, దే ఆర్ ద మోస్ట్ డిప్రైవ్డ్ క్లాసెస్ ఇన్ ద సొసైటీ. వారికి ఈరోజు ఆర్థికంగా కొంత స్వావలంబన ఇస్తున్నారు. నేరుగా మనం చూస్తూ ఉన్నాం. మేము హరిజనవాడలు, దళితవాడల్లోకి వెళ్ళినప్పుడు గతంలో సైకిల్ కూడా లేకుండా మెయిన్ రోడ్, వాళ్ళు ఊరు చివరున్న ఇళ్ళు మెయిన్ రోడ్కి వెళ్ళడానికి నడిచి వెళ్ళేవాళ్ళు, ఆ తర్వాత సైకిల్ మీద వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు చాలా ఇళ్లలో మేము చూస్తున్నాం, యూత్ వాళ్ళకి ఒక 2 వీలర్స్ ఉంటున్నాయి, చేతిలో ఒక ట్యాబ్ ఉంటుంది. అంటే దేర్ లైఫ్ స్టైల్ ఇస్ బీయింగ్ బెటర్డ్. వాళ్ళ జీవన స్థితిగతులు మెరుగుపడుతున్నాయా లేదా? ఇప్పుడు అవకాశాలు ఇచ్చినప్పుడు దేవుడు మనకు విచక్షణ కూడా ఇచ్చాడు. మంచన్నా ఎంచుకో, చెడన్నా ఎంచుకో. ఈ ఈ సౌకర్యాలతోటి నువ్వు బాగుపడవచ్చు, ఇంకో విధంగా కూడా అవ్వచ్చు. ఉన్నతమైన విద్యా ప్రమాణాలు స్కూల్స్లో నాడు నేడు స్కూల్స్లో చూస్తూ ఉన్నాం. ఇంగ్లీష్ మీడియం చూస్తూ ఉన్నాం. కొలకలూరి ఇనాక్ గారు ఒక సామాజిక సంస్కర్త, సోషల్ వర్కర్, మంచి రైటర్. ఆయన పార్టీలకు రహితంగా జగన్మోహన్ రెడ్డి గారు కొనసాగాలన్న ఉద్దేశాన్ని ఏ విధంగా చెప్పారు? ప్రతి ఇంట్లో కంచేల గారు వాట్ హీ సెడ్ వాజ్, ప్రతి ఇంటి నుంచి ఒక అంబేద్కర్ ఉద్భవించాలంటే ఇలాంటి విద్యా వ్యవస్థ కొనసాగాలి. ఇంగ్లీష్ లాంగ్వేజ్, మోడ్ ఆఫ్ కమ్యూనికేషన్, సాఫ్ట్ స్కిల్స్, ఇవన్నీ కూడా ఈరోజు మనం పిల్లల దగ్గర చూస్తున్నాం. హై స్కూల్కి వెళ్ళే పిల్లలు చాలా తీరుగా, వాళ్ళకి సంపూర్ణంగా ఒక యూనిఫామిటీతో వెళ్తున్నారు. గతంలో ఇవి ఉన్నాయా? స్కూలింగ్ వ్యవస్థలో తీసుకొచ్చినటువంటి మార్పులు, వాళ్ళు చదువుకునేటువంటి ప్రెమిసెస్, వాళ్ళ స్కూల్ కాంపౌండ్ వాళ్ళ దగ్గర నుంచి, టాయిలెట్స్ నుంచి, స్కూల్ క్లాస్ రూమ్స్ నుంచి, వాళ్ళు వేసుకునే డ్రెస్సెస్ నుంచి, వాళ్ళ స్కూల్ బ్యాగ్ నుంచి, వాళ్ళ బుక్స్ నుంచి, వాళ్ళకి ఇచ్చేటువంటి హై క్వాలిటీ ఎడ్యుకేషన్, బైజూస్ ఇస్తున్నారు, ట్యాబ్ ఇస్తున్నారు. ఇవన్నీ యూజ్ చేసుకోవాలి. యూజ్ చేసుకొని ఈ వర్గాలకు చెందినటువంటి పిల్లలు చదువుకొని ఉన్నత స్థాయికి రావాలి. ఈరోజు ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్, మోస్ట్ ఎసెన్షియల్. ఇప్పుడు వరల్డ్ వైడ్ ఎక్కడికైనా వెళ్ళగలిగితే కనీసం గిఫ్ట్ ఆఫ్ ద గ్యాప్ అంటారు. నోటితోటి అవతల వ్యక్తి ఏది చెప్తున్నాడో గ్రహించుకొని తిరిగి సమాధానం ఇవ్వగలిగినటువంటి జ్ఞానం. అంటే మేడం ఇక్కడ కంచేలే గారు మాట కూడా అన్నారు, ఇటువంటి వ్యక్తిని మనం పోగొట్టుకుంటే మన పేదల చదువులు ఆగిపోతాయి, పేదల అభివృద్ధి ఆగిపోద్ది అన్నారు. అది ఎంతో నిజం అంటారు. అది 100% నిజమండి. మనము పెత్తందారి మనస్తత్వం ఎట్లా ఉంటుందంటే, వాళ్ళ ఇళ్లలో ఆ పని చేయడానికి వాళ్ళు ఎప్పుడు అవైలబుల్గా ఉండాలి. వాళ్ళు చదువుకుంటే వాళ్ళు అవైలబుల్గా ఉండరు, వాళ్ళ అవేర్నెస్ పెరుగుతుంది. అవును మేడం. జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళు చదివిద్దాం, వీళ్ళ స్థాయి స్థితిగతులు ఇంకా పెరగాలి, సోషల్గానే కాకుండా మైండ్ సెట్ కూడా మారుతుంది. విజ్ఞానవంతులు సంస్కారం నేర్చుకుంటారు. ఆ విధమైన అవేర్నెస్ అవకాశాలు వస్తాయి. ఇచ్చే క్రమం జగన్మోహన్ రెడ్డి గారు చూపిస్తా ఉన్నారు. ఆయనతో పనిచేయడం ఎందుకు సంతోషించమండి? ఆయనకి మానవత్వ విలువలు కలిగింది ఉన్నాయని అంటే నేను చెప్తున్నాను, డైరెక్ట్గా మనసాక్షితో చెప్తున్నాను, హీఈస్ అ గాడ్ ఫియరింగ్ పర్సన్. హీ ఐడెంటిఫైస్ పీపుల్ ఇండివిజువల్లీ. ఇంత విస్తృతమైన అడ్మినిస్ట్రేషన్ అయి ఉన్నప్పటికీ ఎవరి ఆయన దగ్గర పనిచేసేటువంటి సేవకుల్లో ఉన్నటువంటి లాయలిటీ గ్రహించగలిగినటువంటి జ్ఞానవంతుడు జగన్మోహన్ రెడ్డి గారు. మేము వెళ్ళిన 10-15 రోజుల్లో నేను ఒక సందర్భంలో స్వామిదాస్ గారు ఒక వేదిక మీద ఉంటే, నేను వేరుగా ఉంటే ఆయన ఆగి నన్ను ప్రశ్నించి, అన్న ఎక్కడున్నారు, ఎలా ఉన్నారు అనే మాట నన్ను అడిగారు. మాకున్నటువంటి పరిచయం చాలా చిరు పరిచయం, కానీ హీ స్టుడ్ బై. ఊరికే ఒక విఐపి వెళ్ళిపోతూ ఉంటారు, కానీ ఒక దగ్గర ఆగి ఇలాంటి ప్రశ్న వేసినప్పుడు మనసును హత్తుకుంటుందా? హీఈస్ ఓనింగ్ పీపుల్. ఆయన రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి తలలు నిమిరి అన్నలాగా, తండ్రిలాగా ఉన్నటువంటి ఆ పరిస్థితిని చూస్తే ఎవరైతే ఆయనకు దగ్గరగా వెళ్ళి చూశారో ఆయనలో ఉన్నటువంటి మానవత్వాన్ని చూశారు. ఎవరైతే దూరంగా ఉండి అవాకులు చవాకులు ప్రచారం చేస్తున్నారో వాళ్ళు మనుషులు, కనీసం మనస్సాక్షి లేనటువంటి మనుషులు. అంటే గతంలో పాలన వేరు, ఇప్పుడు పాలన వేరు కదా. మీరు గత పాలన చూశారు, ఆ వ్యక్తుల్ని దగ్గరగా చూశారు,
వాళ్ళలో ఉన్న క్వాలిటీస్ ఏంటి, ఈయన హైయెస్ట్గా ప్రభావం చూపే క్వాలిటీస్ ఏంటి? ఒక మెయిన్ క్వాలిటీ మనకు కనపడుతుందండి. జగన్మోహన్ రెడ్డి గారికి హిజ్ సమస్తము ప్రజలు, డైరెక్ట్ బెనిఫిట్ స్కీమ్, డైరెక్ట్ ఫ్రమ్ సీఎం టు బెనిఫిషరీ సిటిజన్. మధ్యలో ఏ దళారీ వ్యవస్థ లేదు, ఏ పెత్తందారులు లేరు. గతంలో ఉన్న పరిస్థితులు చూసాం, చాలా దగ్గరగా గమనించాం. ఆ రోజు ఒక విషయంలో ఒక లబ్ధి పొందాలంటే అక్కడ ఉన్నటువంటి నాయకులందరికీ అందరి దగ్గరికి వెళ్ళి ఇలా చేతులు కట్టుకొని అయ్యా అయ్యా అని బతిలాడే పరిస్థితి. ఈ రోజు వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చి ప్రతిదీ వాళ్ళ ఇంటికి చేరుస్తున్నారు. గతంలో ఈ లబ్ధిదారులు పెత్తందారుల ఇంటికి వెళ్ళి వాళ్ళ దగ్గర వాళ్ళ మోచేతి కింద ఉండి నీళ్లు తాగాల్సినటువంటి పరిస్థితిలో బ్రతికారు. ఇప్పుడు చాలా ఆత్మవిశ్వాసంతో స్వావలంబనంగా బతుకుతున్నారు ఈ రోజు ఉన్నటువంటి పేదలు. మేడం, చంద్రబాబును ఇటు పార్టీ మారిన తర్వాత ఎలా ఉన్నాయి పరిస్థితులు? అంటే అక్కడ మీకు మర్యాద లభించలేదు, స్వామిదాస్ దంపతుల దగ్గర డబ్బులు లేవని కూడా పెద్ద ఎత్తున ప్రచారం టీడీపీలో జరిగింది కాబట్టి పక్కన పెట్టారు మిమ్మల్ని అంట. ఇది చాలా కాన్షియస్ కలిగి మాట్లాడాల్సిన మాట, నేను సమాధానం చెప్పాలి. ఎందుకంటే మేము ఒక రాజకీయ జీవితం దాదాపు 35 years. అవును మేడం. మేము మొట్టమొదటిగా వచ్చింది ఒక ఐడియాలజీతో, ఇద్దరం కూడా పోస్ట్ గ్రాడ్యుయేట్స్ అయి ఉండి గెస్టెడ్ ఆఫీసర్ జాబ్ నేను చేసేది. అది రిజైన్ చేసి వచ్చామంటే రాజకీయాల్లో ఈరోజు అక్కడ ఏదో చాలా ఉంది సంపాదించుకోవాలనే ఉద్దేశం మాది కాదు. బీయింగ్ అ గెస్టెడ్ ఆఫీసర్ వీ కుడ్ హ్యావ్ లెడ్ అ వెరీ పీస్ఫుల్ లైఫ్. కానీ స్వామిదాస్ గారు చెప్పారు, ఆయనకున్నటువంటి బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్ నాయకుడిగా, స్టూడెంట్ లీడర్గా ప్రజల కోసం పనిచేయాలి. ఆయన్ని చూసి, ఆయన పని విధానం చూసి, ఆయన మా దగ్గరకు వచ్చి చిన్న పేదవాడికి సహాయపడ్డప్పుడు వాళ్ళ కళ్ళల్లో నిజంగానే ఒక సంతృప్తి కలిగింది. వాళ్ళు తర్వాత కూడా సార్ ద్వారా మాకు ఇది మేలు జరిగిందన్న విషయాన్ని వాళ్ళు చెప్తుంటే అది ఒక సంతృప్తినిస్తుంది. ఆ క్రమంలో మేము ఒక స్థాయి వరకు వీ హ్యాడ్ ఆ రెస్పాన్సిబిలిటీస్ ఇచ్చారు, అవి పారదర్శకంగా నెరవేర్చాం. మా లైఫ్ ఒక ఓపెన్ బుక్. జిల్లా అంతటికీ స్వామిదాస్ గారు, సుధారాణి ఎలా బ్రతికారో తెలుసు. నిజంగానే మేము ఎక్కడ అడ్డగోలు సంపాదన, ఇంకొక విషయం దేంట్లో కూడా ఎవరైనా వేలెత్తి చూపెట్టగలరో ఒకసారి మీరుగా పరిశీలన చేయండి. అలాంటి ఓపెన్ బుక్ గా ఉన్నటువంటి మేము గత 5 ఏళ్ళు 7 years 5 years నుంచి అనుకుందాం క్లియర్గా ఇక్కడ మేము ప్రజల కోసం పనిచేద్దామని నిస్వార్థంగా పనిచేస్తూ ఇక్కడే ఉన్నాం. ఏ పరిస్థితి అయినా గెలిచినా ఓడిపోయినా తిరువూరు నియోజకవర్గంలోనే ఉన్నాం. తిరువూరు నియోజకవర్గం మా పుట్టినిల్లు, స్వామిదాస్ గారి పుట్టినిల్లు. వాళ్ళ నాన్నగారు, వాళ్ళ అమ్మగారు, మా నాన్నగారిది ఇదే స్వస్థలం. పదవి చేసినా పదవి లేకపోయినా ఇక్కడే ఉన్నాం. ఈ క్రమంలో ఒక కొత్త అభ్యర్థిని తీసుకొచ్చినప్పుడు 30 ఏళ్ళు సర్వీస్ చేసినటువంటి 30 ఏళ్ళు ఒక వ్యవస్థలో పనిచేసే వాళ్ళకి కనీసము ఇది పరిస్థితి, స్వామిదాస్ నీ దగ్గర డబ్బులు లేవు, నువ్వు అడగోలుకు సంపాదించలేదు, నీ పరిస్థితి ఇదయ్యా అని చెప్పాల్సిన కనీస బాధ్యత లేదా? ఒక కొత్త వ్యక్తి మేము అంత పని చేసుకున్న తర్వాత తీసుకొచ్చి పోటీ చెప్పించారు. ఆయన ఎక్కడ నుంచి చెప్పేది వినండి. ఆయన ఒక మిసైల్ అన్నారు. మిసైల్ ఏం చేస్తుంది? సహజంగా ఒక టార్గెట్ ని వెళ్ళి ఛేదిస్తుంది, విచ్ఛిన్నం చేస్తుంది. అదే ఆ మిసైల్ ఇక్కడ చేసినటువంటి పని. ఆ మిసైల్ తోటి నిలబడి నిస్వార్థంగా వేదికల మీద మాట్లాడుతూ పార్టీ కోసం పనిచేశారు. అప్పటికి అలాంటి వ్యక్తుల్ని తర్వాత క్రమంలో ఒక ఇన్ఛార్జిని తీసుకొచ్చారు. ఆ ఇన్ఛార్జి తీసుకొచ్చే క్రమంలో కూడా ఈ మిసైల్ ఎగిరిపోయింది, ఏమైందో మరి ఇంకొక మిసైల్ తీసుకొస్తున్నాం, అదే అయ్యా పరిస్థితి ఇది, మనం ఇలా చేయాలని చెప్పాల్సిన బాధ్యత కనీసం లేదా? ఓకే, అది పక్కన పెట్టండి. మా పరిస్థితి ఇది, ఇప్పుడు రాబోయే ఎన్నికలకు ఎదుర్కోవాలి, సమిష్టిగా ఏం చేద్దాం అనే డిస్కషన్కి 25 ఏళ్ళు 30 ఏళ్ళు సర్వీస్ చేసిన ఒక ఎడ్యుకేటెడ్ కపుల్, వాళ్ళ మీద అవినీతి ఉందా? వాళ్ళ మీద ఏం నేరం మోపుతారు మీరు? గత ఎన్నికల్లో జరిగినటువంటి ఓటమిని ఏనాడైనా మీరు ఎందుకు ఓటమి జరిగిందని ఇక్కడ నాయకులు ప్రశ్నించారా? ఇవి కనీసం డిస్కస్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చారా? ఈ క్రమంలో మేము చేసిన పని తప్పంటారా? మీరు ఆత్మసాక్షితో అందరూ ఆలోచించాలి. యువతల స్వామిదాస్ గారికి ఉన్నటువంటి ట్రాక్ రికార్డ్ అందరికి తిరువూరు నియోజకవర్గంలో తెలుసండి. మేము ఎలా బ్రతికామో తెలుసు. దాన్ని గుర్తించారు, గమనించారు. సర్వేలు అంటారే, మరి ఏదండి మీ సర్వే? మీ జాతకాలన్నీ నా చేతిలో ఉన్నాయి అంటారు కదా, ఎంతమంది జాతకాలండి? ఇప్పుడు చూస్తున్నారు, ఇప్పుడు పరిస్థితులు ఎవరెవరు ఎట్లా వస్తున్నారో పోతా ఉన్నారో. మరి కనీసం తిరువూరు ఎల్లలు తెలియని వాళ్ళు ఈరోజు వచ్చి ఏం చేద్దామని? ఎల్లలు తెలియదు, ఇక్కడ ధ్వజస్తంభంగా నిలబడి ఉన్నారు స్వామిదాస్ గారు ఇన్నేళ్లగా. మరి ఈ విషయాన్ని విఘ్నులైన ప్రతి వారికి తెలుసు, సామాజిక అవగాహన ఉన్న ప్రతి వాళ్ళకి తెలుసు, ముఖ్యంగా దళితులైన మా బంధువులకి తెలుసు. ఎందుకు ఈ పెత్తందారి వ్యవస్థలో వీళ్ళకి ఏం జరిగింది అనేది ప్రతి ఒక్కళ్ళకి తెలుసు. జగన్ గారు కూడా క్యాచ్ చేసినట్టున్నారు. తప్పకుండా
చేసి ఉంటారండి. ఆయనకు ఉన్నటువంటి విస్తృతమైన, నేను ఇప్పుడు పనిచేస్తుంటే తెలుస్తుంది, ప్రజల్ని సంపూర్ణంగా ఓన్ చేయడానికి ఒక వ్యవస్థ గత 10 ఏళ్లుగా పనిచేస్తూ ఉంది. వాలంటీర్ వ్యవస్థ ఏంటి, పార్టీ రూపకల్పన ఏంటి, పార్టీలో ఉన్నటువంటి హైరార్కీ ఏంటి, ఇదంతా 10 yearsగా పనిచేస్తుంది. మేము వాళ్ళు వచ్చి గబుక్కును ఓవర్టేక్ చేయడం కాదు. వాళ్ళు ఇప్పటి వరకు మాకు ఒక ఫౌండేషన్ వేసి పెట్టారు. మాకు జ్ఞానం ఉంటే ఆ ఫౌండేషన్ ఇంకా కన్ఫర్మ్డ్గా ఇంకా కన్సాలిడేట్ చేసుకోవాలి. అది ఆ విధంగా మేము సంపూర్ణంగా జగన్మోహన్ రెడ్డి గారి కోసం పనిచేయడానికి సంతృప్తితో పనిచేస్తూ ఉన్నాం. ప్రజలు కూడా బాగా రిసీవ్ చేస్తున్నారు. ప్రజలు మమ్మల్ని 30 ఏళ్ళుగా గమనిస్తున్నారండి. మేము ఏ రోజు రూపాయితో ఏ పనిని ముడి పెట్టలేదు. ఎవరు ఏ పార్టీకైనా, బీట్ హెల్త్, బీట్ ఎడ్యుకేషన్, మా వాళ్ళకి కావాల్సింది అదే. నిరుపేదలు హాస్పిటల్ సాయం చేయమని వస్తారు. అది ఏ పార్టీ, ఏ రంగు, ఏ రుచి అనేది కాదు. వాళ్ళకి ఉపయోగపడగలిగా పడ్డాం. ఏదో స్కూల్లో అడ్మిషన్, లేదంటే ఒక హాస్టల్లో సీటు అడిగితే ఏ పార్టీ అయినా చేసాం. వాళ్ళకి అది ఇప్పుడు గుర్తింపు ఉంది, ఆ కృతజ్ఞత ఉంది. అది చూస్తున్నాం మేము జనంలోకి వెళ్ళినప్పుడు. అంటే జగన్ గారి ఈ పాలసీ విధానాలు ఎన్నాళ్ళు కొనసాగొచ్చు అంటారు? అంటే 30 ఏళ్ళని ఆయన అంటున్నారు. మానవత్వానికి భూమి మీద ఎప్పుడు విలువ ఉంటుందండి. భూమి మీద ఒక మనిషి, మనం కట్టుకుపోయేది ఏమీ లేదు. మనం ఏదైనా మంచి చేస్తే మనం వెళ్ళిపోయాక మంచి గురించి చెప్పుకుంటారు. ఆ మంచి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబాల్లో చేస్తూ ఉన్నారు. ఆ మంచి చేసినంత కాలం ఆయనకున్నటువంటి ధ్యేయాన్ని ఆయన ముందుకు తీసుకెళ్తున్నారు. ప్రజలే ధ్యేయంగా, ప్రజలని దేవుడి తర్వాత మీరే మా స్టార్ క్యాంపెయినర్స్ అంటున్నారు. ఆ స్టార్ క్యాంపెయినర్స్ ఆయనకి వెన్నంటి ఉన్నంత కాలం జగన్మోహన్ రెడ్డి గారు మేడం, బీజేపీ, టీడీపీ, జనసేన ఇవన్నీ కలిసి ఒక యుద్ధం ప్రకటించాయి. మీరేమో సిద్ధమని ప్రజల్లోకి వెళ్తున్నారు. ఎలా ఉండబోతుంది? ఆయన ఊరికనే అనలేదండి, సింగిల్గా వస్తుందండి. ఇప్పుడు ఈ పొత్తులు ఎంత అనైతికమైన పొత్తులో మీరు చూస్తూ ఉన్నారు, మీడియాలో చూస్తూ ఉన్నారు. వాళ్ళ కుదురుతుందా, సఖ్యత కుదురుతుందా? ఎన్ని బేరసారాలు జరుగుతున్నాయి. మీరు ఇచ్చింది నేను ఒప్పుకోను, నేను ఇచ్చింది మీరు ఒప్పుకోరు, మన ఇద్దరం కలిసి వెళ్ళి బయట. అవునా? ఇది వాస్తవేనా? ఈయన ఒక్కటే పాయింట్ ఎజెండాతో ముందుకెళ్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. కేవలం నిరుపేదలకి మేలు జరగాలి. ఏది ఏమైనప్పటికీ ప్రజలు నా వాళ్ళు, నేను వాళ్ళకి సంపూర్ణంగా అంకితం, సంపూర్ణంగా ఇంకా సంసిద్ధంగా ఉన్నాను, వాళ్ళ కోసం పనిచేద్దామన్న ధ్యేయంతో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఈ అనైతికమైన కూటములు ఎంతకాలం మనతాయండి? ఎంతకాలం మనం చూడలేదా? మీరు కూడా జగన్ గారి లాగా యుద్ధం ప్రకటించినట్టున్నారు. ఆయనకి సైనికుల్లా పనిచేయటానికి ఉన్నా కానీ యుద్ధం ప్రకటించేది జగన్మోహన్ రెడ్డి గారు. అంతేనండి. ఇది యుద్ధం కూడా కాదండి, నిజంగా పెత్తందారులకి పనిచేసే వారికి జరిగినటువంటి ఒక సంఘర్షణ. ఆ సంఘర్షణలో రేపు రాబోయే రోజుల్లో నిజంగా నిరుపేదలు జగన్మోహన్ రెడ్డి గారి పక్షాన్ని నిలబడతా, తప్పకుండా నిలబడతారు. అది కనబడుతుంది మేడం గ్రౌండ్ లెవెల్లో. 100% మేము వెళ్ళినప్పుడు మమ్మల్ని రిసీవ్ చేసుకునే విధానాన్ని చూస్తే ప్రజల్లో ఒక తృప్తి కనపడతా ఉంది. ఇప్పుడు వరకు ప్రతి ఇంటికి మేలు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. ఏంటి గొంతెమ్మ కోరికలు ఏం కోరట్లా, నేను ఇప్పుడు వరకు ఇది చేశాను అని తెల్లంగా నవరత్నాల గురించి చెప్తున్నారు. దాన్ని విభేదించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మీకు మేలు జరిగిందా? మీరు మేలు జరిగితే మరొకసారి మాకు అవకాశం ఇవ్వండి అని నన్ను అడుగుతా ఉన్నారు. ఆయన చేసింది చెప్పింది ప్రతిదీ తూచా తప్పకుండా ఆయన నెరవేర్చినటువంటి ముఖ్యమంత్రి. చేయనలవి కానీ వాగ్దానాలు చేయలేదు. గతంలో మీకు తెలుసు, చేస్తానన్న వాగ్దానాలు ఎంతమేర నెరవేర్చుకున్నారు? మీరు ఇందాక అన్నారు, ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళే ఇలా ఇచ్చుకుంటా పోతా ఉన్నారు, సమర్పోతం చేస్తా ఉన్నారు, శ్రీలంక అయిపోద్ది అన్నారు. ఇప్పుడు వాళ్ళు ఇచ్చేటువంటి పథకాలు ఎలా తీసుకొస్తారు? ఎక్కడ నుంచి సంపద సృష్టించడం ఏంటి? అల్లావుద్దీన్ అద్భుత ఇప్పుడు హామ్ ఫట్ అంటే సంపద వస్తుందా? ఉన్నటువంటి వనరుల్ని, ఉన్నటువంటి మనం అభివృద్ధి, అవును అభివృద్ధి మనం పోర్ట్స్ రూపంలో దేర్ ఇన్ అ ప్రాసెస్, ఇట్ విల్ డెఫినెట్లీ టేక్ సమ్ టైం. ఇప్పుడు సృష్టి అంతా ఒక రోజులో రాలేదు. బైబిల్లో కూడా చూస్తున్నాం 7 రోజులు పట్టింది సృష్టించడానికి. పోర్ట్లు జరుగుతున్నాయి, ఫిషింగ్ హార్బర్స్ వస్తున్నాయి, అని ఉద్యోగాలు ఇచ్చాము, కొంతమేర ఇచ్చాము. ప్రైవేట్ రంగంలో దాదాపు 16 లక్షల ఉద్యోగాలు ఇచ్చారు. ప్రతి గ్రామంలో సచివాలయాలు ఉన్నాయి, ఆర్బీకేలు ఉన్నాయి, వెల్నెస్ క్లినిక్ వైద్యం అందిస్తున్నాం. మేడం చెప్పండి, స్వామిదాస్ గారి విషయంలో టీడీపీ చేసిన వికృత చేష్టలండి, ఆ విషయంలో ఏమైనా పెయిన్గా, అంటే ఒక శ్రీమతిగా ఇబ్బంది పడిన రోజులు ఉన్నాయా? ఇబ్బంది అంటే ఇది అంటే చంద్రబాబు నాయుడుకి ఆయన చాలా క్లోజ్గా ఉన్న వ్యక్తి. అవునండి, 30 ఏళ్ళ సర్వీస్ చేసాం, నిస్వార్థంగా చేసేవని మా మనస్సాక్షితో అనుకుంటున్నాం. పార్టీ మమ్మల్ని గౌరవించినప్పుడు పార్టీకి నిస్సంకోచంగా, నిర్ద్వందంగా ఎక్కడ ఏ అవసరం ఉన్నా స్వామిదాస్ గారు రాష్ట్ర వ్యాప్తంగా ఆయన గళం వినిపించాల్సినప్పుడు వినిపించారు. మేము పార్టీకి పనిచేసాం. మొండిగా తిరిగారు, మీ అందరికీ తెలుసు. అది అవునండి, అవును. చేసిన క్రమంలో ఒక గుర్తింపు ఆశించాం. దాంట్లో వెంటనే కూడా కాదు, మేము సమయం చూసుకొని
మాకు ఓకే ఇది పరిస్థితి, మనం పార్టీకి పనిచేయాలి అనే క్రమంలో కనీసము పలకరింపు లేకపోతే మరీ అంత ఆత్మ చచ్చిపోయలేం కదా. ఆత్మగౌరవ నినాదంతో అంటారు కదా, మాకు ఆత్మగౌరవం ఉండదా? దళితులైతే ఆత్మగౌరవం ఉండదా? ఇక్కడ ఉన్న పరిస్థితులండి, ఇక్కడ నిజంగా కాయకల్ప చికిత్స ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది నాయకులు చేసే దాన్ని తప్పకుండా దానికి సరైన చికిత్స జరగాలండి. అది విస్మరించి ఇంకో విధంగా డబ్బు మీద బేస్ చేసుకొని ఇప్పుడు క్యాండిడేట్ అప్పుడండి డబ్బు అనేది ఎంత ప్రధానమో ఒకవైపు మీరు చూస్తూ ఉన్నారు. స్వామిదాస్ గారు జగన్మోహన్ రెడ్డి గారు రండి మనం కలిసి పనిచేద్దామని ఆహ్వానించారండి. ఎక్కడ డబ్బుతో ముడిపెట్టలేదే. మరి మైలవరం కూడా అంతే, మనం చూస్తున్నాం. నందిగల్ సురేష్ గారు ఏంటండి ఎలా వచ్చారు, ఎలా ఎంపీ అయ్యారు, ఇప్పుడు రేపు మైలవరంలో చూస్తాం. అక్కడ ఎవరిదో సంగతి ఎందుకు, మా సంగతి ఏంటి, మేమేంటి, మేము ఏ పరిస్థితుల్లో ఉన్నాం, మేము కేవలం స్థానికంగా ఉన్నాం. పనులకి ఏ చిన్న హాస్పిటల్ పని అవ్వండి, పోలీస్ స్టేషన్ పని అవ్వండి, ఇంకే పని అవ్వండి, ప్రజలకి దగ్గరగా ఉన్నాం, పనిచేస్తూ ఉన్నాం అంతే. ఆ గుర్తింపు అనేది వైసీపీలోనే ఉంది. ఆ గుర్తింపు వాళ్ళు గుర్తించారు కాబట్టి మాకు ఈ అవకాశం ఇచ్చారని నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. థ్యాంక్ యూ మాట్లాడి మొత్తమే కూడాను ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న సోషల్ ఇంజనీరింగ్ అనవచ్చు, సామాజిక న్యాయం కానీ ప్రజలందరూ కూడాను ఆయన వైపు ఉండే అవకాశాలు మెండుగా ఉన్నాయంటున్నారు. మరి పక్కన తిరువూరులో ఎవరు వచ్చినా ఏమి చేసినా సరే భారీ మెజార్టీతో వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది. ఈ సీటుని జగన్మోహన్ రెడ్డికి కానుకగా ఇస్తామంటున్నారు నల్లగంట్ల దంపతులు. వీడియో జర్నలిస్ట్ భానుతో కలిసి ఐ డ్రీమ్ కోసం అబ్దుల్ అలీం, తిరువూరు.